మన యొక్క ఆకిమిడి నగర పంచాయతీలో ఈ యొక్క సుమన్ టీవీకి సంబంధించి నోబుల్ గారికి బ్రాంచెస్ ఇచ్చి అందరికీ కూడా ప్రజలకి అందుబాటులో తీసుకొద్దామని చెప్పి సుమన్ టీవీ యొక్క యాజమాన్యం యొక్క మేనేజింగ్ డైరెక్టర్ సుమన్ గారిని వారి అనుచరుల్ని అందరినీ కూడా ప్రత్యేకంగా అభినందిస్తున్నాం. ముఖ్యంగా ఈ యొక్క యూట్యూబ్ ఛానల్ ఈరోజు మన రాష్ట్రంలోనే కాదు భారతదేశంలో 7 కోట్ల మంది సబ్స్క్రైబర్లతో ఈరోజు ముందుకెళ్తున్నటువంటి పరిస్థితి కనపడతా ఉంది. అంటే వీరి యొక్క ఛానల్ ఏదైతే సంబంధించి ఆ డిజిటల్ మీడియా ఉందో ఆ డిజిటల్ మీడియా ఈరోజు సుమారుగా 700 నుంచి 800 మంది ఎంప్లాయీస్ కి ఉపాధి కల్పిస్తూ ప్రత్యక్షంగా 700-800 మంది ఉంటే పరోక్షంగా 1,000 మందికి ఉపాధి కల్పిస్తున్నటువంటి ఏకైక కంపెనీ సుమన్ టీవీ అని చెప్పి తెలియజేసుకుంటాము. రాబోయే రోజుల్లో వీరందరూ కూడా నీతి నిజాయితీగా ఏదైతే ప్రజలకు ఉన్నటువంటి ఇబ్బందులను కూడా అన్ని గమనించి వారికి సంబంధించి ముందరికి తీసుకెళ్ళాలని చెప్పి నేను వారి యాజమాన్యాన్ని కానీ మా యొక్క నోబుల్ గారు కానీ అందరినీ కూడా కోరుకుంటా ఉన్నాం. నోబుల్ మరియు సుపరిచితులైన మరి ఎన్నో ఏ కార్యక్రమం చేసినా కూడా మంచి పేరు ప్రదర్శన తెచ్చుకున్న వ్యక్తి. రవి కాంచని చోటు కెమెరా కాంచున్ అనేటువంటి ఒక ముందు చూపుతో డిజిటల్ ప్లాట్ఫామ్ ఏదైతే ఉందో టెక్నాలజీని ఒడిసి పట్టుకుని ఒక ముందు చూపుతో సుమన్ టీవీ అనేటువంటి ఈ యొక్క ఛానల్ని స్థాపించినటువంటి ముందు చూపు కలిగినటువంటి వ్యక్తి సుమన్ గారిని ముందుగా అభినందిస్తూ, మరి ఈరోజు దాదాపుగా ప్రతిరోజు 4 కోట్ల మంది వ్యూయర్స్తో 8 కోట్ల దాదాపు పైన ఉన్నటువంటి సబ్స్క్రైబర్స్తో మరి ఈరోజు ఈ యొక్క సుమన్ టీవీ మరి ఇంత అభివృద్ధి చెందిందంటే ఇది ఒక్క రోజుతో జరిగినటువంటి అభివృద్ధి కాదు. దాదాపుగా 9 సంవత్సరాల నిర్విరామ కృషితో మరి అన్ని రంగాలకి అంటే చిన్న పిల్లల దగ్గర నుంచి వయోవృద్ధుల వరకు జనరల్గా టీవీ అంటే భక్తి ఛానల్ అయితే భక్తి, లేకపోతే కొన్ని పొలిటికల్ ఛానల్స్ అయితే పొలిటికల్ సబ్జెక్ట్స్ తప్పించి వేరే విషయాలు ఏవి కూడా మనం చూడలేము. అలాగే చదువుకునే పిల్లల కోసం ఈ యొక్క ఎడ్యుకేషన్కి సంబంధించినటువంటి విషయాలు కానివ్వండి, మరి అదేవిధంగా ఇటు యూత్ కోసం చక్కటి ఉద్యోగ అవకాశాలు, అలాగే స్వయంగా ఒక ఎంప్లాయ్మెంట్ సృష్టించేటువంటి ఒక బిజినెస్ వ్యవహారాలు, ఇలాగా ప్రతి వర్గానికి సంబంధించినటువంటి కార్యక్రమాలు, మరి పెద్దవాళ్ళకైతే మరి ఆధ్యాత్మిక కార్యక్రమాలు, ఎక్కడ మనం చూడనటువంటి దేవాలయాలు సైతం ఈరోజు మనం సుమన్ టీవీలో చూడగలుగుతున్నాం. మరి ఇన్క్రెడిబుల్ ఇండియా అనేటువంటి ఏదైతే ఉందో మరి అది నిజంగా సుమన్ టీవీ చూస్తే మన భారతదేశం ఇంత గొప్ప, మనకి దగ్గరలోనే మనకు తెలియని ఇన్ని క్షేత్రాలు కానీ, లేకపోతే ఇంత ఆధ్యాత్మిక కార్యక్రమాలు కానీ, లేకపోతే ఇన్ని చారిత్రాత్మక ప్రదేశాలు ఉన్నాయా అనేటువంటి విధంగా మనందరికీ కూడా నిత్యం చూపిస్తున్నటువంటి టీవీ ఏదైతే ఉందో ఈ సుమన్ టీవీ రానున్న రోజుల్లో మరింత అభివృద్ధి చెందాలి. ఈ యూట్యూబ్ ఛానల్స్ ద్వారా అలాగే సెల్ ఫోన్ ద్వారా ఎంతోమంది తనకున్న పరిజ్ఞానంతో ముందుకు వెళ్తూ ఉన్నారు. అందరినీ అభినందించదగ్గ విషయమే. అయితే విలువలతో కూడిన విలేకరులు వేరు, విలువలు లేకపోయినా ఏదో చేస్తున్నామన్నా చేయడం వేరు. కానీ క్రమశిక్షణ గల విలేకరు అంటే గౌరవం ఉన్నటువంటి సమాజంలో నోబుల్ గారు రావడే ఒక ప్రసిద్ధి చెందిన పత్రికా విలేకరు చేస్తున్నారు. వారు ఏ కార్యక్రమం మొదలుపెట్టినా ఏం చేసినా సరే దాంట్లో పట్టు సాధించేవారు కూడా దాన్ని పూర్తిగా చూసేవారు కూడా ఆయన ఊరుకోరు. అలాగా ఇప్పుడు సుమన్ టీవీని మనం సెల్ ఫోన్లో మనం ఆన్ చేసి ఫేస్బుక్లో వెళ్తామంటే మనం పైకి దాన్ని స్క్రాచ్ చేస్తున్నప్పుడు ఆటోమేటిక్గా సుమన్ టీవీ రాగానే ఆగుతాం. ఎందుకంటే ఏదో ఒక విశిష్టమైన వార్త ఉంటుంది అక్కడ. మీరు చూస్తూ ఉన్నారు చాలామంది చదువుకోని నిరుద్యోగులకి వాళ్ళు ఏదైనా ఒక క్యాంపెయిన్ పెట్టి చేస్తే వాళ్ళకి అనేక రకాల అవసరాలు తీర్చడం, అలాగే కొంతమంది వైద్యం కానీ ఆరోగ్య రీతిలో కానీ ఇబ్బందులు ఉంటే ఈ సుమన్ టీవీ ఛానల్ ఇంటర్వ్యూ చేసి దాన్ని పబ్లిసిటీ చేయడం ద్వారా ఆటోమేటిక్గా వాళ్ళ కుటుంబానికి ఒక ఊరట కలిగే విషయాలు చేయడం,
అలాగా సమాజంలో ఎన్నో కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు. మరి నోబుల్ గురించి చెప్పాలంటే నాకు దరిదాపు 30 సంవత్సరాల నుంచి అతనితో పరిచయం ఉంది. ఎక్కడ కనిపించినా కానీ లేకపోతే ఎక్కడున్నా కానీ రాజుగారు బాగున్నారా అని పలకరించు చక్కగా ప్రజల్లోకి మమేకమైనటువంటి వ్యక్తి. ఎప్పుడు చాలా ఉత్సాహంగా ఉంటాడు. అందులో ముఖ్యంగా మరి సుమన్ టీవీలో యాజమాన్యం వారికి ఇవ్వటం మా అందరికీ కూడా చాలా సంతోషదాయకం. ఎంచేతంటే వేళ ఎలక్ట్రానిక్ మీడియా చాలా అవసరం ప్రజలకి. ఎంచేతంటే ఎవరికి వాళ్ళకి ఎన్నో పనులతోటి ఒత్తిళ్ళతోటి వెళ్ళిపోవటమే కానీ సాయంకాలం చక్కగా కూర్చుని ఆ యొక్క టీవీని కానీ లేకపోతే ఆ యొక్క వాట్సాప్లో కానీ చూసుకుంటే వాళ్ళకి ఆ విషయాలు అన్నీ కూడా అర్థం అవడానికి అవకాశం ఉంటుంది. అదేవిధంగా ఇవాళ ప్రభుత్వానికి ప్రజలకి వారధిలాగా మరి నోబుల్ తప్పకుండా ఆయన దాన్ని సత్సావహిస్తాడు. ఎంచేతనంటే ఆయనకి ఇంకో రకంగా ఏదో ఉన్నట్టుగానే చెబుతాడు కానీ ఇంకో రకంగా చెప్పే మనిషి వ్యక్తిత్వం కాదు అతను. ప్రజా సమస్యలపై ఎంతో అవగాహన కలిగిన నోబుల్ లాంటి వ్యక్తులకు మరి ఈ రోజున ఆంధ్రప్రదేశ్లో ఎక్కువ సబ్స్క్రైబర్స్ కలిగిన సుమన్ టీవీ వారు మరి నోబుల్ గారిని వారి మీడియా ప్రతినిధిగా ఎంచుకున్నందుకు కూడా మరి ఈ రోజున మనందరం కూడా ఆకివీడు పట్టణ వలస కూడా సంతోషపడే విషయం. ఇది మూలస్తంభం ఏదైతే 4th ఎస్టేట్గా ఉందో మీడియా అనేది మన ప్రజాస్వామ్య దేశంలో ప్రముఖ పాత్ర వహిస్తుంది. ఈ రోజున మీడియా ద్వారా ఎన్నో ప్రభుత్వాలు మరి ఈ రోజున పరిపాలన చేసే పరిస్థితి ఉంది. ప్రభుత్వాలు కూడా పట్టించుకొని కొన్ని సమస్యలను మరి మీడియా ప్రజెంటేషన్ ద్వారా ఆ సమస్యల పరిష్కారానికి మంచి మార్గం కూడా చూపించే విధానం ఈ డిజిటల్ ప్లాట్ఫామ్ కూడా ఉందని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ఉండి నియోజకవర్గంలో మన నోబుల్ గారిని ఎంచుకోవడం చాలా ఆనందంగా ఉంది. నోబుల్ గారికి ఉన్న ఎక్స్పీరియన్స్తో మన ఆకివీడు ఉండి నియోజకవర్గం మన చుట్టుపక్కల ఉన్న వ్యూస్ అన్ని మనకు తెలుసు. కానీ రాష్ట్ర వ్యాప్తంగా దేశవ్యాప్తంగా ఆయన ఈ చుట్టుపక్కల కొల్లేరేంటి ఇవన్నీ సుమన్ టీవీలో మనం సెల్ ఓపెన్ చేయగానే ప్రతి ఒక్కళ్ళు ఫేస్బుక్ కానీ యూట్యూబ్ కానీ ఓపెన్ చేయగానే సుమన్ టీవీ ఫస్ట్. సుమన్ టీవీలో మనకి బాగా తెలుసు ప్రభు గారేంటి, రోషన్ గారేంటి, నిరుపమ గారేంటి, మేడం మీరేంటి. నీతి నిజాయితీతో మా నియోజకవర్గంలో ప్రవేశించడం చాలా ఆనందదాయకం. అలాగే నోబుల్ కూడా నిజాయితీ గల మనిషి. అలాంటి వ్యక్తిని మీరు సెలెక్ట్ చేయడం కూడా మంచి శుభదాయకం కూడా. ఎందుకంటే రైతుల పక్షంగా కానీ పార్టీ పక్షంగా కానీ ప్రజల పక్షంగా కానీ నోబుల్కి ఉన్న అనుభవం ఉన్నాయి. మీ సుమన్ టీవీకి ఎంతో ఎదుగుదలకి ప్రయోజనంగా ఉంటుందని ఆశిస్తూ ఇక్కడ ఈ రోజున మా పట్టణ ప్రజలందరికీ కూడా సుమన్ టీవీ ఆదరించాలని, అలాగే మా ఛాంబర్ తరఫున కూడా మేము ఇప్పుడు మీ సుమన్ టీవీకి సపోర్ట్గా ఉంటామని తెలియజేస్తూ సుమన్ టీవీ కార్యాలయాన్ని ఈరోజు మనం కొన్ని నియోజకవర్గంలో ఆకివీడులో ప్రారంభించుకోవటం, దానికి ప్రతినిధిగా నోబుల్ గారిని పెట్టడం, నోబుల్ గారికి అభినందనలు తెలియజేస్తూ సుమన్ టీవీ యాజమాన్యానికి కూడా అభినందనలు తెలియజేస్తూ ఈ మీడియా రంగంలో సుమన్ టీవీ ఎంతోమంది వ్యూవర్స్ని అట్రాక్ట్ చేస్తూ సమస్యల్ని పరిష్కార మార్గాన్ని చూపుతూ ముందుకు వెళ్ళటం మనందరికీ శుభదాయకం, శ్రేయస్కరం. ప్రత్యేక ధన్యవాదాలు. థ్యాంక్ యూ. మంచిది. ఈ వ్యవస్థ నిర్మాణానికి పునాది రాయి వేసిన మా ఎండి సుమన్ గారు చాలా గొప్పవారు. ఎంతో శ్రమించి ఒక్కడిగా మొదలైన ఈ సంస్థ ఇవాళ దాదాపు 700 మంది సభ్యులతో, 700 మంది ఉద్యోగులతో, 700 మంది కుటుంబ సభ్యులతో ముందుకు సాగుతుంది. ఈ కుటుంబం ఇవాళ ప్రతి గ్రామానికి, ప్రతి పల్లెకి విస్తరిస్తుంది. నోబుల్ లాంటి గొప్ప గొప్ప జర్నలిస్టులను కూడా తమ కుటుంబంలో చేర్చుకుంటుంది. నిజంగా చాలా సంతోషంగా ఉంది. నోబుల్ గారు
చాలా హ్యాపీగా ఉన్నాను నిజంగా. నేను దాదాపు ఇప్పటి వరకు 54 సుమన్ టీవీ బ్రాంచెస్ లాంచెస్కి వెళ్ళాను. నేను దాన్ని సంతోషాన్ని ఇచ్చింది. ఐఎమ్ వెరీ వెరీ హ్యాపీ. థ్యాంక్ యూ. నేను ఇక్కడికి రావడం నా అదృష్టం అనుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్ నోబుల్ గారు. మీరు మాకు ఇక్కడ పార్ట్నర్గా ఉన్నందుకు, మా బిజినెస్ పార్ట్నర్గా ఉన్నందుకు, ఫ్రాంచైజీగా ఉన్నందుకు థ్యాంక్ యూ వెరీ మచ్. మీ ఆకివీడు ప్రజలకి, మీ ఆకివీడు మర్యాదలకి, మీ పలకరింపులకి ముగ్ధులైపోయాము. ఖచ్చితంగా ఉండికి సాధారణంగా కోడి పందాలు ఆడడానికి వస్తాను మా తెలంగాణ నుంచి. నేను ఇక్కడ నుంచి నోబుల్ గారిని కలవడానికి వస్తాను. థ్యాంక్ యూ సో మచ్ కుమార్ గారు. థ్యాంక్ యూ సో మచ్. ఈ రోజు ఇక్కడ ఈ ఉండి ప్రాంతానికి నేను రావడం నిజంగా నా అదృష్టంగా భావిస్తున్నాను. ముఖ్యంగా సుమన్ టీవీ నినాదం ఒకటే, గ్రామాలలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరి టాలెంట్ని బయటికి తీయాలి, వెలికి తీయాలనే ఉద్దేశమే సుమన్ టీవీ ఉండి. ఈ ఉండితో నాకు ఒక అనుబంధం ఉంది. ఎందుకంటే నేను పుట్టి పెరిగిన ప్రదేశం వెస్ట్ గోదావరి, భీమవరం. సో మా ప్లేస్ పక్కనే ఉన్న ప్రాంతం ఉండి. సో ఈ ఉండికి ప్రత్యేకంగా సుమన్ టీవీ నుంచి ప్రత్యేక ఆహ్వానితురాలుగా నేను కూడా రావడం, నోబెల్ గారు మమ్మల్ని పిలవడం చాలా చాలా సంతోషంగా ఉంది. సో ఈ సందర్భంగా నిజంగా మా సుమన్ సార్ గురించి ఒక మాట చెప్పాలి. డౌన్ టు ఎర్త్ అన్న ఒక మాటకి ఖచ్చితమైన అర్థం మా సుమన్ సార్, మా బాస్. కేవలం ఇండియాలో మాత్రమే కాదు, ప్రపంచ వ్యాప్తంగా కూడా మన సుమన్ టీవీ ఉంది అని చెప్పడానికి చాలా చాలా సంతోషిస్తున్నాం. నోబుల్ గారికి నా తరపున, మరి క్రిస్టియన్ సమాజం తరపున వారికి ప్రత్యేకమైనటువంటి అభినందనలు, శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాను. ఈ మధ్యకాలంలోనే ఒకసారి ఈ సుమన్ టీవీ వీడియో చూస్తూ ఉన్నప్పుడు ఈ విధంగా డౌన్ లెవెల్కి అనగా రూరల్ ఏరియాస్కి కూడా ఈ ఫ్రాంచైజెస్ ఇచ్చి అక్కడి నుంచి సరైనటువంటి వార్తలు మొదలైనవన్నీ తీసుకోవడానికి ఈ ప్రోగ్రామ్ని లాంచ్ చేసినట్లుగా కూడా నేను చూశాను. అలాగే సుమన్ టీవీ వారికి కూడా నా అభినందనలు తెలియజేస్తూ ఉన్నాను. సమాజంలో ఉన్న అన్ని రకాలైనటువంటి విషయాలను వెలికి తీసుకురావడానికి వారు పడుతున్నటువంటి ప్రయాస చాలా అద్భుతమైందని, అవి సమాజానికి మేలుకరంగా ఉండాలి, కీడు చేసేవిగా ఉండకూడదు, అలాగే వ్యక్తుల యొక్క హక్కులను కలరాసేవిగా కూడా ఉండకూడదని నేను ప్రత్యేకంగా తెలియజేస్తూ, సమాజానికి మేలు చేయడానికి టీవీ ద్వారా జరుగుతున్నటువంటి ప్రతి విధమైనటువంటి విషయాన్ని కూడా మేము ప్రోత్సహించడానికి ఎల్లప్పుడూ సిద్ధంగా ఉంటాం. ఐ విష్ మై బ్రదర్ ఎ గుడ్ సక్సెస్ ఇన్ దిస్ సెక్టర్ టు బ్రింగ్ అవుట్ ద థింగ్స్ రియాలిటీ ఆఫ్ ద సొసైటీ. ఇప్పుడు ఈ యొక్క సమాజంలో ఉన్నటువంటి ప్రతి విషయాన్ని నిజంగా మరి చెప్పే ఒక మంచి వ్యక్తిగా ఆ సుమన్ టీవీ వారు గుర్తించి ఆయనకి ఈ ఛానల్ ఈ ఉండిలో ఈ చుట్టుపక్కల ఉన్న వారికి ఉన్నట్టుగా న్యూస్ని ప్రచురింపజేసి అందరికీ మన్ననలు పొంది పత్రికల ద్వారాగా ఇప్పుడు సుమన్ టీవీ యొక్క మరి దృశ్య రూపంలో అందరికీ తెలియజేసి నిజాన్ని బయటపెట్టి వాస్తవాన్ని బయటపెట్టి ఈ యొక్క సుమన్ టీవీ మీడియా ఛానల్లో కూడా ఆయన పేరు ప్రఖ్యాతులు అందరికీ తెలియాలని నేను మా బావగారిని, అంటే వాళ్ళ పాపని మా అబ్బాయికి ఇచ్చారు, రెండో అబ్బాయికి, నేను రిటైర్డ్ సిఏని, దాని మీద ఏంటంటే చెప్పాలనిపించింది. ఈ అవకాశం ఇచ్చినటువంటి మా బావగారికి శుభ సందర్భంగా నా యొక్క శుభాకాంక్షలు తెలియజేస్తూ ప్రజాస్వామ్యం వర్ధిల్లాలి, అభివృద్ధి చెందాలంటే మీడియా ప్రధానమైన భాగం. ఇవాళ సోషల్ మీడియా వచ్చిన తర్వాత ప్రతి సమస్య, ప్రజలకు కావాల్సినటువంటి అన్ని కూడా ప్రభుత్వం దృష్టికి తీసుకొస్తానికి వారధిగా సోషల్ మీడియా పనిచేస్తుంది. అలాగే సుమన్ టీవీ కూడా అనేకటువంటి సమస్యలు ప్రభుత్వం దృష్టికి తీసుకొచ్చి ప్రజల్ని అలాగే బాధ్యత ఎరిగే విధంగా ప్రజలకు కూడా పరిష్కారాలు చూపిస్తూ ముందుకెళ్తుంది. అటువంటి సుమన్ టీవీలో మా మిత్రుడు నోబెల్ని ఉండి నియోజకవర్గ ప్రతినిధిగా నియమించినందుకు ప్రత్యేకంగా యాజమాన్యాన్ని కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ, అట్లాగే నోబెల్ గత ఎన్నో సంవత్సరాలుగా అనేకమైనటువంటి మీడియా రంగాల్లో ఈనాడు దగ్గర నుంచి అనేకమైనటువంటి సంస్థలో పనిచేసి ఉత్తమమైన జర్నలిస్ట్గా ఈ ప్రాంతంలో మనందరికీ పరిచయం ఉన్న వ్యక్తి.
ఇవాళ ఈ సుమన్ టీవీలో కూడా అతను మంచి జర్నలిస్ట్గా రాణించడమే కాకుండా ఈ ప్రాంతంలో ఉన్నటువంటి సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం దృష్టి రావడంలో సక్సెస్ కావాలని చెప్పి కోరుకుంటూ నాకు ఈ అవకాశం కూడా ధన్యవాదాలు చెప్పారు. ఇవాళ ఇంతమంది వ్యూవర్స్ని తీసుకుందంటే కారణం నిజాయితీతో నిబద్ధతతోటి మరి ఈ యొక్క సుమన్ టీవీ ముందుకు వెళ్తుంది కాబట్టి ఇంతమంది వ్యూవర్స్ వచ్చారు. అందులో నేను కూడా సుమన్ టీవీ సబ్స్క్రైబర్ని. ఈ నేపథ్యంలో మరి ఇక్కడ ఆకివీళ్ళు లాంచ్ అవటం చాలా శుభపరిమాణం. మరి అన్నగారు నోబుల్ గారు మాకు చిన్నప్పటి నుంచి తెలుసు. జర్నలిజంలో ఆయన చాలా మెలుగులతోటి ఎవరు ఏం చెప్పినా ఆయన వింటారు, కానీ ఆయన రాసేది మట్టికి చాలా పకడ్బందీగా ఉంటుంది. అది నాకు బాగా తెలుసు. ఏదైతే రాయాలో అదే రాస్తాడు ఆయన. మరి ఉన్నది ఉన్నట్టు నగర సత్యంగా చెప్పేదాన్ని మీడియా అంటారు. మీడియాలో మరి ఇంతకుముందు 2 రకాలు ఉండేవి. ఇప్పుడు కొత్తగా 3వ రకం అనేది వచ్చింది. అంటే 2 రకాలంటే ఎలక్ట్రానిక్ మీడియా, ప్రింట్ మీడియా. ఇప్పుడు సోషల్ మీడియా అనేది కూడా మరి తెర మీద తీసుకురావడం జరిగింది. మరి సోషల్ మీడియాలో అందరికీ కూడా వారు సొంతంగా అనువదించడం అనేది జరిగింది. నోబుల్ గారికి ఈరోజు సుమన్ టీవీ తరపున ఇంత మంచి ఆఫర్ వచ్చినందుకు నేను ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అదేవిధంగా నోబుల్కి శుభాకాంక్షలు కూడా తెలియజేస్తున్నాము. వాస్తవాన్ని వాస్తవంగా చూపించే సుమన్ టీవీ మరి ఆకివీడు ఏంటి ఉండి నియోజకవర్గంలో ఎక్కడైనా కూడా ప్రజలకి చేరువలో ఉండే విధంగా మంచి జరిగే విధంగా సుమన్ టీవీ మరి ముందుకు తీసుకువెళ్ళాలని చెప్పేసి నోబుల్కి నా తరపున ప్రత్యేక ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. మరి నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు థ్యాంక్ యూ. Respected viewers of Suman TV, and respected blessings to all. Myself, I am Ganda Shaini. I am very thankful to Noble Uncle because he supported me and encouraged me from my childhood, and he is the most hardworking person that I have never seen before. I am very thankful to him, and my heartfelt congratulations to Noble Uncle for selecting for this Suman TV, and he supported my father to succeed in his career, and I'm very thankful to his support and encouragement. I'm very thankful to you, uncle. 10-12 గంటల మధ్యలో సుమన్ టీవీలో ఫైనాన్షియల్ అడ్వైజర్ నాకు చాలా ఇష్టం అనమాట. ఎవరైనా కానీ డబ్బుని ఎట్లా యూటిలైజ్ చేసుకోవాలి, ఏంటి ఎట్లాగా ఫైనాన్షియల్గా ఎదగాలి, అలాగే అన్ని రంగాల్లో ఇందాక చాలామంది వక్తలు చెప్పారు, అన్ని రంగాల్లో ఈ రంగంలో ఈ టీవీ పనిచేయట్లేదు అంటాక లేకుండా అన్ని రంగాల్లో కూడా సుమన్ టీవీ తెలుగు ప్రజల యొక్క హృదయాల్లో అది ఉందని చెప్పేసి తెలియజేయడానికి చాలా సంతోషిస్తూ ఉన్నాం. అదేవిధంగా సుమన్ టీవీకి నోబుల్ గారు దొరకడం, అలాగే నోబుల్ గారు సుమన్ టీవీ దొరకడం రెండు కూడా ఈక్వల్గానే ఉంటాయి. ఎందుకంటే ఎంతో జర్నలిజంలో ఎంతో విలువలతో కూడినటువంటి వృత్తిని ఆయన చాలా ఫ్యాషన్గా చేస్తారు నోబుల్ గారు. సుమన్ టీవీ 104 మంది ఫ్రాంచైజీస్ ఉన్నారు. నోబుల్ గారు లాంటి వ్యక్తులు ఇప్పటి వరకు 104 మంది కుటుంబ సభ్యులు మాకు యాడ్ అయ్యారు. తెలుగు 2 రాష్ట్రాలు ఆకివీడుకు మేము ప్రయాణం మొదలయ్యాం. నాకు అనిపించింది గోదావరిలో ఇలా ఉంటారా, ఈ నీళ్ళకి ఆ మహత్యం ఉందా, ఈ గోదావరిలో ఎందుకు ఇంత మర్యాద ఉంది అనిపించింది. ఆ మర్యాదకు నిలువెత్తు సాక్ష్యంగా కనిపించారు నాకు నోబుల్ గారు. ఇంకో గొప్ప విషయం ఏంటంటే నేను 23 ఏళ్ళు జర్నలిస్ట్గా పనిచేయబట్టి TV9, TV5, సాక్షి, జీ వంటి సంస్థలన్నింటిలో పనిచేశాను. TV9లో ఒక 10 ఏళ్ల పాటు ఎడిటర్గా పనిచేశాను. నేను జర్నలిజాన్ని నమ్ముకొని బాగుపడ్డ వాళ్ళ సంఖ్య చాలా ఎక్కువ ఉంటుంది, తక్కువ కాదు. జర్నలిజాన్ని ప్రేమిస్తూ జర్నలిజాన్ని నమ్ముకొని ఇంకా నిజాయితీగా బతుకుతున్న వాళ్ళ సంఖ్య చాలా తక్కువ ఉంటుంది. అందులో నాకు అనిపించిన మొట్టమొదటి వ్యక్తి ఇప్పటివరకు నోబుల్ గారు. ఆయన పిలుపుని కాదనలేక మీ ఉండి కాదు, నరసాపురం జిల్లానే కదా ఇప్పటిది, మీ నరసాపురం జిల్లా నుంచి భీమవరం జిల్లా, వెస్ట్ గోదావరి జిల్లా, పశ్చిమ గోదావరి జిల్లా నుంచి పార్లమెంట్ నియోజకవర్గం ఉంది జిల్లా ఇది. వెస్ట్ గోదావరి జిల్లా నుంచి నాయకులు కదిలి రావటం ఎంత ఆనందాన్ని కలిగించిందో. చాలా గొప్ప విషయం ఏమిటంటే ఇక్కడ ఏ పార్టీకి ఆ పార్టీకి ఎజెండా ఉంటుంది. ఇక్కడే కాదు, దేశవ్యాప్తంగా ఏ పార్టీకి ఏ జెండా అవసరమో, ఏ రంగు అవసరమో, ఏ పార్టీ వాళ్ళ చేత ఎలా మాట్లాడించాలో
ఎంత గొప్పగా ప్లాన్ చేశారంటే ఏ పార్టీ నాయకులకు ఆ పార్టీ కండువ కప్పి వాళ్ళని గౌరవించారు, వాళ్ళని ఆహ్వానించారు. అంటే అది ఒక జర్నలిస్ట్, నిజమైన జర్నలిస్ట్కి ఉండే గౌరవం అండి.